ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 150 డివిజన్లకు గాను 1121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అధికారులు తెలిపారు. మాస్క్ సరైన పద్దతిలో ధరించడం, చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించడం తనను ఇంతవరకు కోవిడ్ నుంచి పరీక్షించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి తారక రామారావు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతులు శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తలు వివరంగా. మాస్క్ సరైన పద్దతిలో ధరించడం, చేతుల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించడం తనను ఇంతవరకు కోవిడ్ నుంచి పరిరక్షించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి తారక రామారావు చెప్పారు. ఒక ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోవిడ్ కంటైన్మెంట్ జోన్లు, ఆసుపత్రులలో తాను గత 7-8 నెలలుగా పర్యటిస్తూనే ఉన్నానని అన్నారు. అయితే కొందరు మాస్క్ వేసుకున్నా మాస్క్ తీసి మాట్లాడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైన పద్దతి కాదని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 150 డివిజన్లకు గాను 1130 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ గడువు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. కాగా ఉపసంహరణ అనంతరం అత్యధికంగా చాంద్రాయణగుట్ట డివిజన్ జంగంమెట్లో 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తెలంగాణలో కోవిడ్ రికవరీ రేటు మరింతగా మెరుగుపడింది. నిన్న మరో 1015 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 95.2% మెరుగుపడింది. కాగా రాష్ట్రంలో మరో 602 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,64,128కి చేరింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,51,468కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 3 కోవిడ్ బాధితులు చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 1,433కి పెరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు తిరుమలకు వస్తున్నారు. రేపు ఉదయం 10:40 తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. ఉదయం 10:40 తిరుపతి చేరుకుంటారని, ఉదయం 11 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని వివరించారు. అనంతరం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు వెళ్తారని వివరించారు. యువతను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం కింద నారాయణపేట జిల్లాలో నిరుద్యోగులు, యువత వివిధ రంగాల్లో శిక్షణ పొంది తమ కాళ్లపై తాము నిలబడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారని మా విలేకరి రవికుమార్ తెలియజేస్తున్నారు. మా నేమ్ ముజమ్మిల్. నా డిప్లొమా ఇంకంప్లీట్ ఉంది. పిఎంకేకేలా మా ఫ్రెండ్ అడ్వైస్ చేసాను పోయి చేయండి. అయితే వచ్చి ఇక్కడ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కోర్స్ తీసుకుంటున్నా. ఇంటి దగ్గర ఒట్టిగా లేకుండా వచ్చి డైలీ మంచిగా నేర్చుకుంటున్నాను. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, టైం వర్క్, టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్ అన్ని నేర్చుకున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దికి 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం పేర్కొన్నారు. అశ్వారాపేట మండలం ఓట్లపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావుతో కలిసి నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1% వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేస్తామని, 7 ఏళ్ల కాలపరిమితిలో రుణాలను చెల్లించవచ్చని అన్నారు. రైస్ మిల్లులు, గోదాములతో పాటు వ్యవసాయ అభివృద్దికి దోహదపడే పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కూడా ఆయన చెప్పారు.
బాలబాలికలు మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభయం యాప్ను ఆవిష్కరించారు. బాలలు మహిళల ప్రయాణ భద్రతకు యాప్ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు దిశా చట్టాన్ని తీసుకొచ్చామని అంటూ ముఖ్యమంత్రి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. బాలలు మహిళలు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 2 నుంచి 3% మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నట్లు నిర్మల్ జిల్లా వైద్య అధికారులు వెల్లడించారు. ఏరియా హాస్పిటల్ బయట చలికాలం వస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి గుర్తు చేస్తున్నాము. మాస్కులే గాని శానిటైజర్స్ గా గాని ఈ ఉపయోగించడంలో ఏమాత్రం అసత్వం ప్రదర్శిస్తే కరోనా మళ్ళీ విజృంభించే అవకాశం ఉందని తగు జాగ్రత్త తీసుకొని ఈ మహమ్మారిని మనం ఇదే విధంగా కంట్రోల్ చేస్తాము. ఎవరికైనా దగ్గు కానీ జలుబు కానీ బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ ఇస్తే మీరు ఏరియా ఆసుపత్రి బయట రావచ్చు. అక్కడ మేము 24 hours రెడీగా అవైలబుల్ ఉన్నాము. మరి మీకు డైలీ మేము కరోనా టెస్టులు చేస్తున్నాము. పేరు డాక్టర్ విజయానంద్, ఏరియా హాస్పిటల్లో పిల్లల వైద్య నిపుణుడిని. ఈ చలికాలంలోనే వైరల్ ఉధృతి ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా మాస్కులు ధరించి మరియు వ్యక్తి మధ్యన ఫిజికల్ డిస్టెన్స్ చేసుకొని ఉంటే మనం ఈ కరోనా నుంచి కాపాడబడతాము. నిజామాబాద్ జిల్లా రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ఎర్రజొన్నలు పండించడం వలన ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. సాధారణ పంటలకు చీడపీడల బెడద ఎక్కువగా ఉండడంతో పాటుగా పండిన పంటకు గిట్టుబాటు ధర రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు క్వింటాలుకు 2,400 రూపాయలు చెల్లించేలా విత్తన వ్యాపారులతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని విత్తన సాగుకు మొగ్గు చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ రేంజ్ అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు హెబినేరియా రమాయన అనే అరుదైన ఆర్కిడ్ జాతి మొక్కను గుర్తించారు. ఈ మొక్కలు ప్రస్తుతం మన రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అడవుల్లో మాత్రమే కనిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారి అప్పయ్య చెప్పారు. కొత్తగూడెంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మొక్క ప్రపంచంలోనే చాలా అరుదుగా లభిస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 41,024 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో ఇంతవరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 85,62,641కు చేరింది. కోవిడ్ రికవరీ రేటు 93.68% నమోదైంది. కాగా గడిచిన 24 గంటల్లో 44,059 వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91,39,866కు పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరొకసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 150 డివిజన్లకు గాను 1,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అధికారులు తెలిపారు. మాస్క్ సరైన పద్ధతిలో ధరించడం, చేతులు పరిశుభ్రత ఖచ్చితంగా పాటించడం తనను ఇంతవరకు కోవిడ్ నుంచి పరిరక్షించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి తారక రామారావు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయించినట్లు డీసీసీబీ చైర్మన్ కోరాకుల నాగభూషణం పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులు మొక్కజొన్న విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన మీరు వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HVDని ఫాలో కాగలరు. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.